పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా, దావూద్ ముఠా వంటి ఉగ్ర సంస్థలపై పోరులో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్, అమెరికా తీర్మానించాయి. ఇతర దేశాలపై ఉగ్ర దాడులు జరిపే కుట్రలకు తన భూభాగాన్ని వేదిక కాకుండా చూడాలని పాకిస్తాన్కు తేల్చి చెప్పాయి. శ్వేత సౌధం వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ, అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు జరిపిన చర్చల సారాంశాన్ని సంయుక్త ప్రకటన రూపంలో రెండు దేశాలు విడుదల చేశాయి. మానవాళికే పెనుముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే లక్ష్యంగా కలిసి ముందుకు సాగాలని నిర్ణయించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందుకు సంబంధించిన కార్యాచరణపై సమాలోచనలు చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలు భారత్ సహా ఇతర దేశాలకు పెనుముప్పుగా పరిణమించడంపై విస్తృతంగా చర్చించారు. అలాంటి కోవకు చెందిన జైషే మహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా, డి కంపెనీ సహా ఇతర అనుబంధ సంస్థలపై ఉక్కుపాదం మోపడంలో మరింత కలిసికట్టుగా పనిచేయాలని మోదీ, ట్రంప్ తీర్మానించారు. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేసిన భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడు ఉగ్రమూకల వ్యాప్తిని అడ్డుకుంటూ వారికి ఆయుధాలు అందకుండా చూసేందుకు చేపట్టాల్సిన చర్యలపై నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు సంబంధించి ఐరాస వేదికగా సమగ్ర ఒడంబడిక కుదిర్చేందుకు కృషి చేయాలని మోదీ, ట్రంప్ తీర్మానించారు. There was an extensive discussion on terrorism, what is its epicenter, how is it affecting the region, particularly the region where India is located. The two leaders called on Pakistan to ensure that its territory is not used to launch terrorist attacks on other countries. They further called on Pakistan to expeditiously bring to justice the perpetrators of the 26/11 Mumbai, Pathankot and other cross-border terrorist attacks perpetrated by Pakistan-based groups. In addition to this, the leaders also agreed to expand intelligence sharing and operational level counter-terrorism cooperation. రక్షణ, భద్రత, ఆర్థిక, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్, అమెరికా నిర్ణయించినట్లు మోదీ, ట్రంప్ భేటీ తర్వాత రెండు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఇందులో భాగంగా భారత్కు అత్యాధునిక 22 ప్రిడేటర్ గార్డియన్ డ్రోన్ల విక్రయాలకు అమెరికా అంగీకారం తెలిపినట్లు వెల్లడించాయి. అత్యంత సన్నిహిత దేశాలకు మాత్రమే ఇచ్చే రక్షణ సాంకేతికతను భారత్కు అందించేందుకు అగ్రరాజ్యం సిద్ధంగా ఉందని రెండు దేశాలు స్పష్టం చేశాయి. భారతదేశ పర్యటనకు రావాలన్న మోదీ ఆహ్వానానికి ట్రంప్ సానుకూలంగా స్పందించారని, ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసేలా కలిసి పనిచేసేందుకు ఇద్దరు నేతలు ఎదురు చూస్తున్నారని సంయుక్త ప్రకటన ద్వారా రెండు దేశాలు తెలిపాయి.